ఉద్యోగం పోయింది, కృంగిపోవద్దు. మళ్ళీ వచ్చింది, పొంగిపోవద్దు. మనం కాస్త కృంగిపోవడం మొదలెట్టామంటే బంధువులో మిత్రులో ఎవరో వస్తారు. వాళ్ళు కొంతమందికి మనం బాగుండడం ఇష్టం ఉండదు. నీ జాతకం ఇంతేరా, నువ్వు తుఫాను వచ్చినప్పుడు పుట్టావురా, నేను చెప్పాను మీ నాన్నకి. అప్పుడు ఈయన చెప్పిన మాట నిజమైందని ఈయనకి ఆనందమే తప్ప వాడు ఉద్యోగం పోయింది అనే దుఃఖం లేదండి ఈ పెద్ద మనిషికి. బంధువుల్లో ఇటువంటి రాక్షసులు చాలా మంది పెట్టేస్తాడు పెంటక. వీడు బాగుండకపోవడమే వాడికి కావాలి. ఇవేమీ నమ్మకుండా మనం దానికి సాధన చేసుకున్నట్టయితే అదే సమయంలో మళ్ళీ ఉద్యోగాన్ని సంపాదిస్తాం ఖచ్చితంగా. అందుకని చెబుతున్నాను, నిన్నటి దుఃఖం ఇవాళ కొసగం. ఎందుకంటే ఈ ఉద్యోగం లేనివాడు ఒక ఏడాది గట్టిగా ప్రయత్నం చేస్తే మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చిందని కూడా అప్పుడు అనిపిస్తుందంటే అది పోబట్టే కదా ఈ ప్రయత్నం చేశాం, ఈ ప్రయత్నం చేయబట్టే కదా ఇది వచ్చింది. అందులో 50,000గా, ఇందులో 1,00,000 కదా, అందులో నేను ఊరికే మామూలు గుమాస్తాని, ఇందులో టీమ్ లీడర్ని, రేపొద్దున మేనేజర్ అవుతా. అసలు ఆ ఉద్యోగం పోకపోయి ఉంటే ఈ ప్రయత్నం చేసేవాడిని కదా అనుకుంటాడు. అంటే నిన్నటి దుఃఖం ఇప్పటికి సుఖమైందా లేదా ఖచ్చితంగా.